బీసీలకు 42% రిజర్వేషన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు, కారు రేసింగ్ కేసు, జూబ్లీ హిల్స్ ల జోరైతున్న ప్రచారం, ఇందిరమ్మిండ్ల పాలు వంగిచ్చుడు, జంపింగ్ ఎమ్మెల్యేల కేసు విచారణ, బీఆర్ఎస్ మీద కవితక్క లడాయి, కొత్త డీజీపీ సిటీకి కొత్త కమిషనర్, ఓ ఇట్లా బొచ్చడున్నాయి. అయితే ఇవాళ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ముచ్చట ఇగో గిది. రైట్, ఫ్యూచర్ సిటీ కట్టుడు శురువైంది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏ బంగ్లా కట్టే పనిని చాలు చేసింది సర్కారు. అట్లనే రావిర్యాల నుంచి అమన్గల్ దాకా రేడియల్ రోడ్ గినే ఇస్తున్నారు. 30,000 ఎకరాల కొత్త సిటీ కడుతుంటే అందులో 15,000 ఎకరాల అడివే ఉంటుందట పచ్చదనం చక్కటి గాలి కోసం. పెద్ద పెద్ద కంపెనీలు పట్టుకొస్తాం, లక్షల జాబులు వస్తాయని వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చినని చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. మనకు కూడా బుల్లెట్ రైలు వస్తుందట పక్క. భూములకు మంచి రేటు కట్టిస్తాం, ఎవరికి అన్యాయం చేయం, కొందరు కుట్రలు చేస్తుండ్రని గరమైండు. స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడు వస్తుందో అని అనుకోకండి, డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం. నెలకు 3 సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా, నెలకు 4 సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని, మా శ్రీధర్ బాబుని ఇక్కడ వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా. ఈ ముచ్చటి ఇట్లుంటే గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్ వచ్చింది. టీజీపీఎస్సీ నీరుడు 783 పోస్టులకు పరీక్షలు పెట్టింది. కోర్టు కేసు చేయబట్టి ఓ పోస్ట్ రిజల్ట్ ఆపిండ్రు. దసరా లోపట్నే అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇస్తారట. గ్రూప్ 1 ర్యాంకర్లకు నిన్ననే నియామక పత్రాలు ఇస్తే ఇవాళ గ్రూప్ 2 రిజల్ట్. మొత్తానికి తెలంగాణ తెచ్చుకున్న ఇన్నేళ్లకు పెద్ద జాబులు వస్తున్నాయి. ఇంకో దిక్కు అచ్చంపేటలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఏలువాడు మంచిగా లేదు, హామీలు తీర్చలేదానికి వచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. మీరేమనుకున్నారంటే అచ్చంపేటోళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు. అట్లాగే పక్క కొల్లాపూర్ వాళ్ళు అట్లే అనుకున్నారు, యువతల వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు. అందుకే ఓడిపోయినాం.